మనిషి బయటికి పోతుంటే గలీజ్ మాటలు చేస్తున్నాడు. వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. డిస్ట్రిబ్యూట్ లేదు ఏసీపీ గారు, మీకు చెప్తున్నా. లేదు, వాడు దొంగలు, వాళ్ళు దొంగలు, రౌడీలు, లుచ్చలు. మీరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు. దౌర్జన్యం జరుగుతుంటే మాకు టెన్షన్ వస్తుంది. సీఏ గారు మేము గత ఇన్నేళ్ల నుంచి కొన్న ప్రాపర్టీలో మేమున్నాం, మా వాళ్ళని పిలుచుకున్నాం. మాకు ప్రొటెక్షన్ ఎంత సపోర్ట్ చేస్తారో చేయాలి. నిన్నే ధర్నా చేస్తాం. మేము సేఫ్టీ లేదు, సేఫ్టీ లేదు, సేఫ్టీ లేదు. మేమే కబ్జాకు వచ్చిన వాళ్ళే వస్తాం. మా అడ్వకేట్ వస్తాడు, వాళ్ళందరూ వాళ్ళు రాదు. మా అడ్వకేట్ వస్తాడు, ఎవరైతే ఓనర్ ఉన్నాడో వస్తాడు. దౌర్జన్యంగా కొందరు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మా యొక్క షెడ్లను కూలగొట్టడం జరిగి, వాళ్ళు ఏదో ఒక టెంపరీ అంటే ఇక్కడ ఒక గుడారం వేసి మా కరీంనగర్ నుంచి మనుషులను తీసుకొచ్చి భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఫోన్ చేయడము, తర్వాత ఏసీపీ గారికి ఫోన్ చేయడము, డీసీపీ గారికి ఫోన్ చేయడము, వాళ్ళు ఎవరు కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వని సందర్భంలో మేము డైరెక్ట్ డీసీపీ గారికి ఒకటే మాట చెప్పినాం, మేము డైరెక్ట్ పోతున్నామండి, మీకు చెప్పే పోతున్నాము. మేము అక్కడికి వెళ్ళి ఏదైనా మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మీదే బాధ్యత అని చెప్పి ఇక్కడికి రావడము. వస్తూనే వాళ్ళు మా మీదకి దౌర్జన్యానికి కూడా చేయడం జరిగింది. ఆ దౌర్జన్యానికి కూడా కొన్ని వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటిపైన కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఏసీపీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏమని, ఇది మేము 14 సంవత్సరాల కింద కొన్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద పీస్ఫుల్ పొజిషన్ మాకుంది. అంతకుముందు ఇక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి డోల్చెంద్ అని ఒక వస్త్ర వ్యాపారిది ఉండే. కాంపౌండ్ వాల్ ముందు నుంచే కట్టిన కాంపౌండ్ వాల్ ఉంది. దాంట్లో మేము ఈ ప్రాపర్టీ కొన్నాక అప్పటి నుంచి ట్యాక్సెస్ కానీ, అప్పటి నుంచి ఇక్కడ కరెంటు మీటర్లు కానీ ప్రతి ఒక్కటి ఉంది. వీళ్ళ మీద ఇంతకుముందు ఈ దౌర్జన్యం ఇవాళ చేసిన వాళ్ళ పైన 2 months కింద కూడా వాళ్ళు దౌర్జన్యాన్ని దిగినప్పుడు మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. దాని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ చేయట్లేదు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఈ ప్రాపర్టీని అంటే ఖాళీ చేసి బయటికి రమ్మంటుండ్రు. ఇంత దౌర్జన్యం అంటే పోలీసులకు కూడా మేము చెప్తున్నాం, ఇది మేము పీస్ఫుల్గా ఈ పొజిషన్లో ఉన్న ప్రాపర్టీని వాళ్ళు వచ్చి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తలేరు. మేము 2 months కింద ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కూడా మీరు యాక్షన్ చేయట్లేదు. ఇన్ని చెప్తుంటే కూడా మీరు చేయకుండా ఫస్ట్ అయితే మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసి బయటికి రమ్మంటున్నారు. అంటే వాళ్ళకి అప్పచెప్దామనే ఉద్దేశం ఉందో పోలీసు వాళ్ళకి నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది ఏ విధంగా సబబు అనేసి మేము అదే ఇప్పుడు ఇందులో ల్యాండ్ డిస్ప్యూట్ కాదంట. ఇది ఒక 4-5 acres ల్యాండ్ ఒక సర్వే నంబర్ 82లో ఉంది. మిలిటరీలో 2 ఎకరాలు ఉంది. ఆ ముంగళ కనిపించే అపార్ట్మెంట్లో ఈ సర్వే నంబర్ వస్తుంది. వాళ్ళు సర్వే చేయించుకొని ఒకవేళ మా ల్యాండ్ ఉంది అంటే లీగల్గా వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వాళ్ళు రావాల్సిన అవసరం ఉంటుంది. అది ఏం చేయకుండా వాళ్ళు డైరెక్ట్ వచ్చి పీస్ఫుల్గా మేము ఉన్న పొజిషన్ పైన మా వాళ్ళని కొట్టి దాడు తిట్టి, ఇప్పుడు మేము వస్తే కూడా ఒక పెద్ద మనిషి ఆయన ఏజ్ కూడా అంత ఉన్నా కానీ అతను చాలా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు మా పైన.
ఆ విధంగా మాట్లాడుకుంటూ ఇగో మా ప్రాపర్టీ మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత ఆ రేకులను చూస్తే మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఆ షెడ్ ఉందో మీరు ఒకసారి ఆ మట్టి గోడలను చూడండి, ఎన్ని ఏళ్ళ నుంచి ఆ మట్టి గోడలు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. వీళ్ళు ఇంతకుముందు పెద్ద పెద్ద షెడ్లు ఉండే, మేమే ఆ షెడ్లను తీయించినాం. దానికి ఎప్పటి నుంచో ప్రాపర్టీ ట్యాక్స్ దుల్చంద్ కంపెనీ కడుతుంది, మేము కూడా కంటిన్యూగా అదే ప్రాపర్టీ ట్యాక్స్ని కూడా మేము కడుతున్నాం ఇక్కడ.